ఏపీ సీఎం జగన్ ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు. ఎల్లుండి నుంచి కడప జిల్లా ఇడుపులపాయ నుంచి ప్రచార భేరీ మోగించనున్నారు. ముందుగా దివంగత రాజశేఖర రెడ్డి ఘాట్ వద్ద నివాళులర్పించి ఎన్నికల సంగ్రామానికి మేమంతా సిద్ధం అనే పేరుతో బస్సు యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు దాదాపు 21 రోజుల పాటు బస్సు యాత్ర కొనసాగనుంది. ఇప్పటికే సిద్ధం సభలో నిర్వహించిన 4 జిల్లాలు మినహా మిగతా జిల్లాల్లో బస్సు యాత్ర జరగనుంది. రోజుకు ఒక పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో బస్సు యాత్ర కొనసాగుతుంది. ఈ యాత్రలో ఉదయం వివిధ వర్గాలు రంగాల ప్రజలతో సీఎం జగన్ సమావేశమవుతారు. సాయంత్రం పార్లమెంట్ నియోజకవర్గంలో బహిరంగ సభ ఉండేలా ప్లాన్ చేసుకున్నారు. ఏపీ సీఎం జగన్ ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు. ఎల్లుండి నుంచి కడప జిల్లా ఇడుపులపాయ నుంచి ప్రచార భేరీ మోగించనున్నారు. ముందుగా దివంగత రాజశేఖర రెడ్డి ఘాటు వద్ద నివాళులర్పించి ఎన్నికల సంగ్రామానికి మేమంతా సిద్ధం అనే పేరుతో బస్సు యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు దాదాపు 21 రోజుల పాటు బస్సు యాత్ర కొనసాగనుంది. ఇప్పటికే సిద్ధం సభలో నిర్వహించిన 4 జిల్లాల మినహా మిగతా జిల్లాలో బస్సు యాత్ర కొనసాగనుంది. రోజుకు ఒక పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో బస్సు యాత్ర కొనసాగుతుంది. ఈ యాత్రలో ఉదయం వివిధ వర్గాల రంగాల ప్రజలతో సీఎం జగన్ సమావేశమవుతారు. సాయంత్రం పార్లమెంట్ నియోజకవర్గంలో బహిరంగ సభ ఉండేలా ప్లాన్ చేసుకున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, సీఎం జగన్ ఇడుపులపాయ నుంచి కూడా ఆ ఎన్నికల ప్రచారాన్ని కూడా విజయభేరి మోగించున్నారు. ప్రధానంగా ఇప్పటికే సిద్ధం సభలో కూడా సక్సెస్ కావడంతో ప్రస్తుతం మేమంతా సిద్ధం అనే బస్సు యాత్ర పేరుతో ప్రస్తుతం ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్ లో ఒక నియోజకవర్గానికి చూజ్ చేసుకున్నారు. ఈ నియోజకవర్గంలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా స్థానిక ప్రజల సమస్యలతో పాటు వాళ్ళ ఏ విధంగా భవిష్యత్తు ఉండాలో, ఏ విధంగా నియోజకవర్గ వ్యాప్తంగా కానీ వాళ్ళకు అనుగుణంగా విశేష సేవలు అందిస్తున్న ఇప్పటికీ 5 ఏళ్ల నుంచి ప్రభుత్వ పథకాల మీద కూడా అవగాహన ఏ విధంగా ఉండేది కూడా వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా ఏదైతే లోకల్ నేతలతో పాటు పార్టీ శ్రేణులతో ముఖ్య నాయకులతో కూడా మమ్మకమై వాళ్ళ సమస్యలను వాళ్ళకి ఏ విధంగా ఎన్నికల్లో ముందుకెళ్లాలని కూడా దిశానిర్దేశం చేసిన అనంతరం కూడా సాయంత్రం ఏదైతే బస్సు యాత్ర సంబంధించినటువంటి భారీ బహిరంగ సభలో కూడా ప్రసంగించున్నారు. ప్రస్తుతం రూట్ మ్యాప్ కూడా దాదాపు 21 రోజుల పాటు ఏపీ వ్యాప్తంగా కూడా ఇప్పటి నుంచి ఇచ్చాపురం వరకు ఈ బస్సు యాత్ర సాగనుంది. ఇప్పటికే రాయలసీమ వ్యాప్తంగా ఉన్నటువంటి 8 జిల్లాల్లోని 8 రోజుల పాటు ఈ బస్సు యాత్ర సాగనుంది. ప్రధానంగా 27వ తేదీ నుంచి కూడా ఇడుపులపాయ వైఎస్ఆర్ ఘాట్ వద్ద ఘన నివాళులర్పించి అక్కడి నుంచి కూడా ఈ బస్సు యాత్ర ప్రారంభించిన అనంతరం కూడా ప్రస్తుతం పులివెందుల నియోజకవర్గం నుంచి అనంతరం కమలాపురం, అనంతరం పొద్దుటూరు చేరుకోనుంది. సాయంత్రం అక్కడ భారీ బహిరంగ సభలో ప్రజలు ఉద్దేశించి జగన్ ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ప్రధానంగా ఈ 5 ఏళ్ల పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి వెళ్ళాయి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం వైసీపీ ముందస్తుగా ఎటువంటి కార్యాచరణ ప్రకటించబోతుంది. ప్రస్తుతం ఏదంటే ఉగాదికి వైసీపీ మేనిఫెస్టో విడుదల చేస్తున్నామని చెప్పి ఇప్పటికే సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ ఎన్నికల బహిరంగ సభల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎటువంటి సందేశాలు ఉండబోతుంది, గతంలో 5 ఏళ్ల పాటు చేసిన అభివృద్ధిని ఏ విధంగా చూపబోతున్నారు, ఏ విధంగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగిపోతున్నారు, రానున్న ఎన్నికల్లో ఎటువంటి దిశ కూడా స్పీచ్ ఉండబోతుందని కూడా చాలా పొలిటికల్ పార్టీస్ లో చాలా ఇంట్రెస్ట్ గా ఉంది అని చెప్పవచ్చు. ప్రధానంగా ఇడుపులపాయలో 27వ తేదీ నుంచి కొనసాగుతున్న బస్సు యాత్ర కూడా చాలా ప్రాముఖ్యత సంతరించుకోవాలి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.